హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్విని. ఎన్నో రకాల చట్నీలు తినే ఉంటాం. కానీ ముల్లంగి చట్నీ ఎప్పుడైనా టేస్ట్ చేశారా? చేయకోకుండా వెంటనే చేసేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలోకి తినే కొద్దీ ఇంకా తినాలనిపించేటట్టుగా ఉంటుంది. ఒక 2, 3 రోజులైనా కూడా పాడవ్వకుండా ఉంటుంది. ముందుగా అయితే నేను ఒక 2 ముల్లంగిలు తీసుకున్నాను. అవి పీల్ చేసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి బాణలి పెట్టేసుకున్నాను. అందులోకైతే ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకున్నాను. అవి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని అది కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోండి. అలా వేగిన తర్వాత ఇందులోకి జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే చింతపండు కూడా వేసుకోండి. అది లైట్గా వేపుకోండి. తర్వాత ఇక్కడ కారానికి తగ్గట్టు నేను ఇక్కడ ఎండుమిర్చి వాడాను. అది కూడా కట్ చేసి వేసుకుందామని. తర్వాత ఇవన్నీ కలర్ చేంజ్ అయ్యే వరకు వేపేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకుందాము. తర్వాత ఇదే బాండ్లీలోకి ఇంకా 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక 1/2 ఆనియన్ కట్ చేసిండేది వేసుకుందాము. అది లైట్గా ఫ్రై చేసుకుని మనం ఇందాక కట్ చేసుకున్న ముల్లంగి పీసెస్ అన్నీ ఇందులోకి వేసేసుకుందాము. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ముల్లంగి మాత్రం కరెక్ట్గా ఫ్రై అవ్వాలి. అప్పుడే చట్నీ టేస్ట్ బాగుంటుంది. అవి కూడా బాగా వేపుకుందాము. కాస్త టైం పడుతుందండి వేగడానికి. ఇదిగోండి ఇలా కలర్ లైట్గా చేంజ్ అయిపోవాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ వెల్లుల్లి రెవ్వలు వేసేసుకుందాం. ఒక 4-5 వేసుకొని ఇందాక మనం వేపుకున్న పల్లీలు, ఎండుమిర్చి, శనగపప్పు అన్నీ ఇందులోకి వేసేసుకుందాము. అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక వేపుకున్న ముల్లంగి, ఆనియన్ 2 వేసేసుకుందాము. చల్లారిపోయాయి కాబట్టి మూత పెట్టేసి ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము. కచ్చాబచ్చాగా పట్టుకోండి. మెత్తని పేస్ట్ లాగా పట్టుకుంటే చట్నీ టేస్ట్ బాగుండదు. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టేసుకొని దీనికి పోపు పెట్టేసుకుందాము. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత శనగపప్పు ఒక 1/2 టేబుల్ స్పూను, అలాగే ఎండుమిర్చి వేసేసుకుందాం ఒకటి, కొద్దిగా ఆవాలు వేసేసుకొని అలాగే కరివేపాకు కూడా, పసుపు కొద్దిగా యాడ్ చేసి తర్వాత బాగా వేపుకుందామండి. పసుపు స్మెల్ రాకోకుండా ఉండాలంటే కొద్దిగా వేపుకుందాము. ఇప్పుడైతే ఈ తర్వాత అంతా మన చట్నీలోకి అయితే వేసేసుకుందాము. అంతే అండి, మన టేస్టీ అయిన ముల్లంగి చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా కుదిరి కామెంట్ చేయండి. ఇది బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్లోకైనా చాలా బాగుంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్